అస్మద్గురుభ్యో నమః. పంచమస్కందము ప్రియవ్రత చరిత్రము, అగ్నిర్ధ చరిత్రము, నాభి చరిత్రము. కృష్ణుని యందు ఆసక్తిచే ముక్తి పొందినని తెలియచున్నది. అది ఎట్లు కుదిరినని సంశయముగా ఉన్నదని పరీక్షిత్తు సుఖయోగిని ప్రశ్నించెను. రాజా, నీవు చెప్పినది నిజము. గృహమునందు ఆసక్తి గల వారికి భక్తియోగము కుదరదు. ఆత్మారామునకు గృహమునందు ఆసక్తి ఉండదు. భగవానుని నిరతసే శోభాయుక్తములు సౌగంధ సౌకుమార లావణ్యములు గలవియును అగు పాదార విందముల నుండి స్రవించడి మకరంద ప్రవాహమే భక్తి. దాని యందు ఆసక్తి కలిగిన వారికి ఏదైనా ఒక విఘ్నముచే మధ్యలో విచ్ఛేదము కలిగినను భగవద్భక్తి ఎడతెగక సాగుచుండును. వారు పరమహంసలు, భాగవతులు. వారికి ప్రియమైనది భగవత్కథ. వారు పొందవలసినది మోక్షము. వారికి మొదటి నుండి ఆ మోక్షమునకు మార్గముగు భక్తి అందే నిశ్చలముగు శ్రద్ధ ఉండుటచే వారికి మనసు వంటిన వాసనలు గృహముల యందు ఆసక్తి ఉన్నను ఆ భక్తి వదలక ఉండును. రాజపుత్రుడగు ప్రియవ్రతుడు పరమభాగవతుడు. నారదుణ్ణి చరణసేవ చేసినవాడు. అతని వలన పరమార్థతత్వమును ఎరింగినవాడు. అతడు బ్రహ్మసత్రమును చేయవనని తలంచినాడు. రాజ్యపరిపాలన చేయుటకు ఆవశ్యకము అయిన గుణగణములు పరిపూర్ణంగా గలవాడు. తండ్రి అయిన స్వయంభువ మనువు అతన్ని రాజ్యము చేయమని చెప్పెను. అది తిరస్కరింపరాదు. కానీ రాజ్యపాలనము చే ప్రకృతి పరిణామ రూపముగు శరీరమునందుండుటచే రాగద్వేషములు కలిగి దానిచే భగవద్జ్ఞానము మరుగుపడునని అతడు భావించి రాజ్య పరిపాలనకు అంగీకరించలేదు. ప్రియవ్రతుని మనసులో నిశ్చయమును దేవతలందరిలోనూ మొదటివాడును పరిపూర్ణమగు జ్ఞానముచే విశ్వమంతయు వ్యాపించి జగత్తు యొక్క అభిప్రాయమును ఎరింగిన వాడును అగు చతుర్ముఖ బ్రహ్మ ఎరింగి మూర్తిభవించిన వేదములతో మరీచి మొదలగు వారితో సత్యలోకము నుండి భూలోకమునకు దిగివచ్చెను. ఆ సత్యలోకము కంటే క్రింద రెండు ఆకాశమును నక్షత్రుల మధ్య చంద్రుని వలె ప్రతిక్షణము ప్రకాశించుచు దేవేంద్రులచే పూజింపబడుచు సిద్ధగణములు ప్రతిక్షణము ఆరాధించుచుండగా గంధమాదన పర్వతం యొక్క లోయను తన కాంతిచే ప్రకాశింపచేయుచు చేరెను. నారదుడు హంసవాహనముతో దిగుచున్న బ్రహ్మను చూచి తన తండ్రి యొక్క బ్రహ్మయే అని ఎరిగెను. స్వయంభువ మనువు ప్రియవ్రతునితో కలిసి ఆ గంధమాదన పర్వతము వద్ద బ్రహ్మకు నమస్కరించి స్వాగతము పలికెను. చతుర్ముఖుడు వారి స్తోత్రములతో చాలా సంతసించిన వాడే వారి ఆరాధనను స్వీకరించి ప్రియవ్రతుని దయతో చిరునవ్వుతో చూచు ఇట్లు పలికెను. నాయనా ప్రియవ్రత, నేను చెప్పినది మిమ్మలను అందరినీ శాసించడి భగవాన్ని ఆదేశము. ఇది సత్యము. శ్రద్ధతో వినుము. నేను చెప్పేది ఉపదేశము ప్రాకృతములగు ఇంద్రియములచే కలిగడి జ్ఞానముచే ఎరుంగరానిది, అపరిచ్ఛిన్నము. దాన్ని తిరస్కరించినచో భగవంతునిపై అసూయ కలిగినట్లు అగును. అందుచే దాన్ని దోషబుద్ధితో చూడకము. ఆ భగవాన్ని ఆదేశమును పరతంత్రులమే నీ తండ్రియగు స్వయంభువ మనువు మహర్షి నారదుడు మేము రుద్రుడు కూడా పాలించు. భగవానుడు మన వాక్కుచే గాని మనస్సుచే గాని గ్రహింపశక్యము గాని వాడు. సత్యము తన వశమునందు ఉంచుకుని పాలించగలవాడు. అటి వారి ఆజ్ఞను మనమందరము పాలింపవలను. దాన్ని మనం ఎవ్వరము జవదాటరాదు. ఆ భగవాన్ని శాస్త్రమునకు వశపడి సూర్యచంద్రులు ధరించబడి ఉన్నారని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. శరీరధారియకు జీవుడు ఎవడను అతని ఆజ్ఞను అతిక్రమింపజాలరు. ఎంత తపస్సు చేసినను, ఎంత జ్ఞానమున్నను, యోగశక్తి ఉన్నను, బుద్ధి ఉన్నను అతని ఆజ్ఞను ఎవరను అతిక్రమింపజాలరు. ధనముచే గాని యజ్ఞాది ధర్మాచారణముచే గాని బలవంతుణ్ణి వేరొకని ఆశ్రయించిన గాని తనంత తాను గాని ఏ విధముగా అయినా భగవంతుని ఆజ్ఞ మీరుట అసాధ్యము కాదు. ఓ ప్రియవ్రత, ఈ విశ్వంలో జనులందరూ భగవానుని సంకల్పమును అనుసరించియే దేహ సంబంధమును పొందుచున్నారు. శరీరముతో జీవులు కర్మలు చేసి ఉత్తమ జన్మలందుటకు జన్మలు నశింపజేసుకుంటకు శోకమును మోహమును భయమును పోగొట్టుకుంటకు సుఖమును దుఃఖమును సంపాదించుకుంటకు సాధనమే శరీరము. దీని జీవులకు సర్వేశ్వరుడే సమకూర్చుచున్నాడు. ముక్తిని ఆర్జించడం కూడా శరీరమే సాధనమే. ఆ భగవంతుని వాక్కు వేదములు. అది త్రాడువలే జీవుని బంధించు. సూర్యుడు మేరు పర్వతమునకు చుట్టూ తిరుగుచు ప్రకాశమును ఇచ్చుచుండెను. కానీ ఆ మేరువునకు సూర్యుడు దక్షిణముగా తిరుగునప్పుడు ఉత్తర భాగము చీకటి ఆవరించి ఉండును. ప్రియవ్రతునికు అట్లు సగము చీకటిగా ఉండటం ఇష్టము లేక సూర్యునితో సమానముగు వేగము గల సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమెక్కి సూర్యుడు ఉత్తరము వైపున ఉన్నప్పుడు దక్షిణ వైపున ఉన్నప్పుడు ఉత్తర వైపున రెండవ సూర్యుడా అన్నట్లు భూమికి పరిక్రమించుచుండెను. ఆ ప్రియవ్రతుడు తన రథముతో భూమిపై సంచరించుచున్నప్పుడు చక్రపు తాకిడిచే భూమిపై ఏర్పడిన గోతులే 7 సముద్రములు అయినవి. మేరు పర్వతమునకు చుట్టూ భూమిపై అతడు 7 సార్లు తిరిగాను కనుక 7 సముద్రములు ఏర్పడెను. ఆ సముద్రముల మధ్య భాగము ద్వీపములుగా ఏర్పడెను. జంబూ ద్వీపము, లక్షద్వీపము,
శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము అని ఆ ద్వీపముల పేర్లు. ఒక్క ద్వీపము కంటే ఒక ద్వీపము 2 రెట్లు అధిక పరిమాణము గలవు అయి ఉండెను. 7 సముద్రములకు లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దది సముద్రము, మండోద సముద్రము, శుద్ధోద సముద్రము అని పేర్లు. ద్వీపములకు ఆగర్తల వలె సముద్రములుండెను. జంబూ మొదలగు ద్వీపముల యందు తనతో సమానులకు కుమారులను అగ్నిద్ర, యద్మజిహ్వ, యజ్ఞబాహు, హిరణ్యరేత, ఘృతవృష్ర, మేధాతిథి, వీతహోత్రుడు అనే వారిని ప్రియవ్రతుడు పరిపాలకులుగా నియమించెను. తన కుమార్తెయగు ఓర్జస్వతిని శుక్రాచార్యునకు వసంగెను. ఆమె ఎందే శుక్రునకు దేవయాని అనడి కన్యను పుట్టెను. భగవాన్ని పాదములను ఆశ్రయించి ఆ పాదపరాగముచే ఇంద్రియములను జయించిన వారి యొక్క వ్యాపారములు ఈ విధముగా ఉండును. విచిత్రములు అవి ఊహించుటకు అందరివి. 3 లోకములను తన పాదములతో కొలిచిన మహాపురుషుని ఆశ్రయించిన వారికి అసాధారణమైన శక్తులు కలుగుటలో ఆశ్చర్యమేమున్నది? భగవన్నామము ఒక్కసారి అయినను మనసును స్మరించిన వారులకు మనసునకు వాక్కుకు గోచరము కాని ప్రభావము కలుగును. వారు అసన్మార్గమును ఆశ్రయింపరు. వారు చివరకు బంధనమును వీడి ముక్తిని పొందుదురు. ఇట దివ్యశక్తి గల ప్రియవ్రతుడు అపరిమిత బలాపరాక్రములు గలవాడై మహర్షియగు నారదుని చరణసేవచే లభించిన జ్ఞానము గలవాడయి ప్రకృతి మార్గమునందు సంబంధము గలవాడై ఉండుట చేత అనుభవించిన భోగములచే తృప్తినందని వాడయ్యను. అతడు భోగములు నరకము వలె భావించుచు మనసును నిర్వేదం గలవాడయ్యను. అయ్యో, నేను మొదట నివృత్తి ధర్మంతో ఉండేవాడును. మనసును బంధించడి ఇంద్రియములు నన్ను వంచినవి. అజ్ఞానముచే విషయభోగమునందు బుద్ధి ప్రసరించినది. విషయములే గడ్డి ప్రాకిన సూతులు, అందులో నేను పడవేయబడితిని. ఈ బహిష్మతి విలాసమునకు వినోద మృగమునైతిని అని తన్ను తాను నిందించుకొనెను. ఈ విధంగా భగవదనుగ్రహంచే లభించిన ఆత్మవిమర్శ గలవాడే తన్ను అనుసరించి ఉండెడు కుమారులకు సప్తదీపములతో నిండిన భూమిని పంచి ఇచ్చి తాను ఇంతకాలము అనుభవించిన భార్యను శవమును చూచినట్లుగా అపవిత్రముగా భావించి ఐశ్వర్యమును మహిషియగు బర్మిష్మితని కూడా తప్పు చేసి తనను పశ్చాత్తాపంతో విడిచిపెట్టెను. భగవత్ ప్రభావములను భావించుచుండిన నారదుని సేవించుచూ ఉండవలనని గంధమాదన పర్వతమున కేగెను. ప్రియవ్రతులు చేసిన కర్మలను కీర్తించుచూ కొందరిట్లు పాడిరి. సర్వేశ్వరుడు తప్ప ప్రియవ్రతులు చేసిన పనిని ఎవరు చేయగలరు? తన చక్రముచే ఏర్పడిన గోతులచే 7 సముద్రములను ఏర్పరిచినాడు. ద్వీపములుగా భూమిని విభజించినాడు. దివ్యమైన భోగములు గాని మనుష్యలోకములో ఉండు సుఖమును గాని యోగముచే కలిగడి అనిమాది సిద్ధులను గాని అతడు నరకముగా భావించినాడు. పరమపురుషుని భక్తులే తనకు ఆప్తులని ప్రేమతో సేవించినాడు. ప్రియవ్రతునకు సాటి చెప్పగలిగిన వారు ఎవరునూ లేరు. ఈ విధముగా ప్రియవ్రతుడు రాజ్యమును పాలించి విరమింపగా అతని ఆజ్ఞను అనుసరించి పెద్ద కుమారుడు జంబూద్వీపమును పాలించెను. ప్రజలను కన్నబిడ్డలను కాపాడినట్లు కాపాడెను. అతనికి సంతానము కలిగిన గాని పితృలోక ప్రాప్తి ఉండదని సంతానమును గోరి మందర పర్వతమున ఏకాగ్ర చిత్తముతో ప్రజాపతులందరకు ప్రభువుకు బ్రహ్మను సకలోపచారముతో ఆరాధించెను. అతని ఆరాధనను ఎరింగి ఆమె యందు అతడు సంతానము పొందవలనని పంపెను. కానీ తపో విఘ్నమునకు కాదు. ఆమె అగ్నిద్రుని ఆశ్రమ ప్రాంతంలో సంచరించుచుండెను. ఆ వనమునందు వృక్షములను అల్లుకొనిన లతలు, ఆ లతలపై జంటలు జంటలుగా పక్షులు ఉండెను. పక్షులు మధురముగా కూయుచుండెను. అందు జలాశయములలో కూయుచున్న జలపక్షులు సుందరముగా ఉండెను. ఆమె ఉద్యానవనమున లలితముగా అడుగులిడుచు విలాసముగా నడుచుచున్నప్పుడు గల్లుగల్లుమని ఆమె కాళీ అందలు ధ్వనిని విని అగ్నిద్రుడు సమాధి యందు నేత్రములను మూసుకొని ఉన్నవాడు నేత్రములను విప్పి చూచెను. ఆమె తుమ్మెద పుష్పమును వాసన చూచుచు నిలచి ఉండెను. ఆమె నడకలు, ఆమె విహారములు, ఆమె బిడియముతో జంకుచూ చూచెడు చూపులు దేవతలను మనుష్యులను కూడా ఆకర్షించునవై ఉండెను. అటు పూర్వచిత్తును చూచి అగ్నిర్ధుడు కామపరవశుడాయను. ఆమెను ఇట్లు ప్రశ్నించెను, నీవు ఎవరవు? ఈ పర్వతం నుండి ఏమి చేయుటకై తిరుగుచున్నావు? నీవు స్త్రీ రూపము దాల్చిన పరదేవతా స్వరూపుడగు భగవానుడువా? ఆమె కనుబొమ్మలను చూచి ఏమి నారి కట్టకుండా 2 విల్లులను ధరించి ఉన్నావు? మంచి హృదయము గల నా వంటి వాని కొరకు వింటిని ప్రయోగింపవచ్చితవా?
లేక మృగములు వేటాడవలనని విల్లు దార్చి వచ్చితవా? ఆమె చూపులను చూచి, ఏమి ఈ బాణములు శతపత్రములను బోలి ఉన్నవి, మెల్లమెల్లగా సాగుచున్నవి, వాడి అయిన మొనలు లేకపోయినను సుందరముగా ఉన్నవి. నీవి బాణములను ఎవరిపై ప్రయోగించదలిచి ఉన్నావు? నీ బాణములను వింటిని చూచిన మాకు భయమగుచున్నది. నీ పరాక్రమము మా వంటి జడబుద్ధులకు క్షేమమును కలిగించుగాక. ఆమె శరీరపు పరిమళమును అగ్రానించి వెంటనింటి వచ్చుచున్న తుమ్మెదలను చూచి ఇట్లు అనుచున్నాడు, ఇదిగో నీ శిష్యులు నీ వెంటనండి నీ కేశముల నుండి జారిన పుష్పముల చుట్టూ ఆశ్రయించుచున్నవి. ఋషులు వేదశేఖలను నేర్చుటకు గురువులను ఆశ్రయించినట్లు ఈ తుమ్మెదలు నీ శిష్యులై నీ వెంట నుండి వచ్చుచున్నట్లు ఉన్నవి. నూపురములందున్న మనులు ధ్వనిని విని నీ పాదములకు అలంకరించుకున్న ఈ నూపురములను పంజరములుగా చేసుకుని యజుర్వేదమును ప్రవర్తింపజేసిన ఋషులకు తెత్తరులు అను మహాపురుషులు పలుకు వేదవాక్కును మేము వినుచున్నాము. ఇది సత్యము. ఆ శబ్దము వర్ణధ్వని రూపముగా అభివ్యక్తమై ఉన్నది. నీ నితంబికాంతదంబ పుష్పవర్ణము గల పరిధాన వస్త్రముగా కనపడుచున్నది. గుండ్రముగా తిప్పుచున్న కొరివి నుండి పసుపు పచ్చని వలయాకారముకు కాంతి ఏర్పడినట్లు నీ నితంబకాంతియే వస్త్రముగా నీ మధ్య భాగమును ఆవరించి ఉన్నది. వలకలములు నీ సుందరములకు వక్షోజములను శృంగములయందు ధరింపబడి అనిర్వచనీయ సౌందర్యమును ప్రకాశింపచేయుచున్నవి. కానీ అది ఎట్టిదియో నిశ్చయింపజాలకున్నాను. నీ మధ్య కాయము చాలా కృషించి ఉన్నది. పైభాగము శృంగములు ఎట్లు నిలిచియున్నవో నాకు గోచరము కాలేదు. నా చూపు వాణ్ణి ఆశ్రయించినది. ఎర్రని కుంకుమ పంకము పరిమళము కలదే నీ శృంగముల యందు అలది ఉన్నది. ఆ పరిమళముచే నా ఆశ్రమము నంతను పరిమళింపజేయుచున్నావు. ఓ మిత్రమా, నీవు ఉండేది లోకమును నాకు చూపింపుము. లోకంలో ఉన్నవారు మా వంటి వారు మనసును క్షోభపెట్టినట్లు ఆ పూర్వావయములను వక్షపుస్తలమును ధరింతురా? ఆ అవయములు నన్ను పైకి ఎత్తుచున్నట్లున్నవి. చాలా ఆశ్చర్యముగానున్నది. సరసమగురుచిగల అమృతము వలె మధురమగు రసము మధురమగుని వాక్కులలో ప్రవహించుచున్నది. ఇట్లు ఆమె రూపము చూచి వాటిని అన్నిటినీ చిత్రముగా ఉత్ప్రేక్షించుచు అగ్నిధుడు వర్ణించుచుండెను. అంతేకాదు, మీ లోకంలో మీరే విధముగా ఆహారం స్వీకరింతురు? మీరు ఆహారం లేకనే జీవించుచున్నట్లు కనపడుచున్నది. మీరు భుజించిన ఆహారపు వాసన వింతగా ప్రసరించుచున్నది. నీవు విష్ణువు యొక్క అంశమై ఉందువు. విష్ణువు ఆహారము స్వీకరింపడు గనుక నీవు కూడా ఆహారము తీసుకొనవని ఊహించుచున్నాను. నీ చెవులు మకరాకారంగా ఉన్నవి. మకరాకారములకు కుండలములను ధరించి ఉన్నవి. మీ ముఖమునందు 2 చంచలములకు చేపలు విహరించుచున్నవి. అందుచే ముఖము సరస్సు వలె ఉన్నది. అందు తెల్లని హంసలు మొదలగు పక్షుల వలె నీ దంతములు ప్రకాశించుచున్నవి. సరస్సులో పువ్వులపై తుమ్మెదలు చేరినట్లు నీ ముఖముపై భాగమున తుమ్మెదల వంటి కేశపాసములు వ్యాపించి ఉన్నవి. నీవు చేతిలో బంతిని పట్టుకుని ఆడుచున్నావు. ఆ బంతి ఇటునటు తిరుగుచుండా నీ చూపులు కదులుచున్నవి. నీ కేశపాశములు వీడిపోయి చెదిరి ఉన్నవి బంధించుకొనవా? దూర్తులకు ఈ వాయువు నీ మొలనున్న బట్టలను తొలగించుచున్నాడు. వాడు చాలా లంపటుని వలె ఉన్నాడు. నీవు ఆ వస్త్రంను గుర్తింపలేదేమి? ఆమె ఒక అప్సరసని అగ్నిధుడు గుర్తింపక తపోధనిగా భావించి మాట్లాడుచున్నాడు. ఓ తపోధన, నీ రూపము తపస్సు చేసుకున్న వాళ్లకు విఘ్నకరము. ఇట్టి రూపము ఎట్టి తపస్సు చేయడిచే నీకు లభించినది. నాతో కూడా నీవు ఇచ్చటనే ఉండి తపస్సు చేయము. జగత్తును సృష్టించిన బ్రహ్మ, ఓ మిత్రమా, నిన్ను నాకు అనుగ్రహింపడా? దైవవశముచే బ్రహ్మ నిన్ను నాకు ఒసింగినాడు. నిన్ను నేను వదలలేను. నీ యందు నా మనసు చూపు కూడా లగ్నమైనది. వీడి వచ్చుటలేదు. ఓ చారుశృంగి, నీ ఎళ్ళనే లగ్నమైన మనసు గల నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుట తగును. ఇంతకాలము నాతో అరణ్యంలో నివసించుచున్న ఈ జంతుజాలము నీకు ప్రదక్షిణముగా వెళ్ళిపోవుగాక. రాత్రిలో మంగళకరములై సాగుగాక. నాభి చరిత్రము. ఇట్లా అప్సరస్సును చూచి భావావేశము చెందిన అగ్నిద్రుడు ఆయా అవయముల చిత్రముగా వర్ణించి ఆమెను అనునయించినాడు. నిపుణుడైన అతడు పామర వ్యాపారంలో ఎందు నేర్పగలిగిన ఆమెచే మోహింపబడిన మనసు గలవాడే ఆమెను తనకు అనుకూలమగునట్లు చేసుకొనెను. పూర్వచిత్తి వీరశ్రేష్ఠుడగు అగ్నిద్రుని యొక్క బుద్ధి చేతను, శీలము చేతను, రూపము చేతను, ఐశ్వర్యము చేతను, ఔదార్యము చేతను వశపడినదాయను. జంబూ ద్వీపాధిపతి అగు అగ్నిద్రునితో
అయిత ఇత వవచ్చరములు ఈ భూలోకములనే స్వర్గసుఖములు అనుభవించుచుండెను. అతడు ఆమె యందు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్యుడు, కీర్తిమాలుడు అండ్ పేర్లు గల 90 కుమారులను కనెను. ఇట్లు 90 పుత్రులను సంవత్సరమునకు ఒక్కరి చొప్పున మొత్తము 9 మందిని కని అగ్నిద్రునితో వనమును వీడి బ్రహ్మలోకమును కేగెను. ఈ పిల్లలకు తల్లి అనుగ్రహము వల్ల సహజంగా దృఢమైన శరీరము, బలము, సామర్థ్యము కలిగెను. ఈ 90కి 9 వర్షములను అగ్నిద్రుడు పంచి ఇచ్చెను. ఆ వర్షములు వారి పేర్లతో వ్యవహరించబడను. ఇవి 9 జంబూద్వీపమునందలి భాగములగుటచే ఇవి జంబూద్వీప వర్షములు. భరతవర్షమునకు నాభి అను వాని పేరుతో అజరాభము అనే పేరు ఏర్పడింది. తర్వాత భరతుడు పరిపాలించిన దీనికి భరతవర్షం అని పేరు వచ్చెను. అగ్నిద్రుడు ఆమెతో అనుభవించిన కామభోగములచే తృప్తిని అందని వాడే శృతులలో చెప్పబడిన యజ్ఞాదులు చేసి ఆమె లోకమును చేరెను. ఆ లోకమున పితృదేవతలు ఆనందంతో ఉండిరి. అగ్నిద్రుడు శరీరము వీడిన తర్వాత నాభి మొదలు 90 సోదరులు మేరు యొక్క కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంశ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవతి అన్న పేర్లు గల 90 పరిణయమాడిరి. నాభికి సంతానం లేదు. భార్యకు మేరు దేవితో యజ్ఞపురుషుడగు భగవానుని శ్రద్ధతో ఆరాధించెను. అప్పుడు శ్రద్ధతో పరిశుద్ధమగు భక్తితో యజ్ఞము చేయుచుండగా ప్రవర్గములను హోమములు సాగుచుండెను. ఆ యాగములో ద్రవ్యములు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణ విధానము అను 7 విధములకు అంగములు ఏ లోపము లేకుండా అమరుటుచే పొందుటకు శక్యము కాని భగవానుడు ప్రసన్నుడాయను. యజ్ఞంలో హోమద్రవ్యములు పరిశుద్ధముగా ఉండవలను. దేశము పవిత్రమైనది కావలను. వసంతము మొదలగు ఋతువులలోనే చేయవలను. చేసిన అనుష్ఠాన విధానము ఏ లోపము లేకుండా ఉండవలను. అట్లు చేసినను భగవానుడు అనుగ్రహించుట దుర్లభము. కానీ భాగవతులు యందు దేగలవాడగుటచే సేవించడి వారి కోరికలను నెరవేర్చవలనండి కోరికతో సంకల్పించి తన దివ్యమగు రూపమును మనసునకు, నేత్రములకు ఆనందమును కలిగించుచున్నట్లుగా దర్శింపచేసెను. ఇట్లా ఆవిర్భవించిన మూర్తిని యజ్ఞంలోనున్న ఋత్విక్కులు, సదస్యులు, యజమాని మొదలగు వారందరూ దర్శించి ధనము లేని వారు ధనమును పొంది ఆనందించినట్లు ఎంతో ప్రీతితో గౌరవముతో ఆదరించుచు శిరస్సులు వంచి నమస్కరించిరి. ఆ భగవాన్ యొక్క రూపము వర్ణించుటకు శక్యము కానిది. ఆ బాహువులు బంగారు వలె మెరిసిపోవచ్చున్నవి. హే భగవాన్, నీవు పరిపూర్ణుడవు. ఆయనను ఆశ్రయించిన మా యొక్క ఆరాధనను నీవే స్వయముగా స్వీకరింపదగును. నీకు ఆవశ్యకము కాకపోయినను మమ్మల్ని అనుగ్రహించుటకు మా పూజను స్వీకరించుటచే నీకు తక్కువతనము కలగదు. మేము నిన్ను స్తోత్రము చేయొచ్చు. నమో నమః అని పెద్దలు చెప్పగా నేర్పిన మాటలనే పలుకగలము. పరిపూర్ణమగు నీ గుణములను చెప్పుట మా వశము కాదు. నీ స్వరూప స్వభావములు అనంతములు, పూర్తిగా ఎవరును వర్ణింపజాలరు. ప్రకృతి యొక్క గుణములు అంటని వాడవు, అన్నిటినీ నియమించువాడవు. నేను నియమించేవాడు వేరొకడు లేనివాడవు. ప్రకృతి పురుషులకు ఆవలివాడవు. నామరూపములు, ఆకారము ప్రకృతి సంబంధముచే ఏర్పడినవి, కానీ నీ నామరూప ఆకృతులు ప్రకృతిచే ఏర్పడినవి కావు. నీ అంత నీవు కల్పించుకొని ఆవిష్కరింపచేసుకొనినవి. వానిని మా పరిమితములకు వాక్కులతో చెప్పజాలము. కావున నమో నమః అనుట తప్ప వేరొకటి మాకు చేత కాదు. నీ గుణగుణములు సకల జీవ సమూహము యొక్క పాపరాశిని తొలగింపగలవు. అతి పవిత్రములు, మంగళకరములు. వానిలో ఏవో కొంతమేర చెప్పవీలగును, కానీ అన్నిటినీ ఎవరునూ చెప్పజాలరు. నీ పరిజనులను అనుగ్రహింపవలెను. భక్తులు అనురాగముతో గద్గదాక్షరములతో చేసిన స్తోత్రములను, సమర్పించిన పరిశుద్ధ జలమును, చిగుళ్లను, తులసి దుర్వాంకురములను పూజించిన వారి భక్తిని చూచి నీవు సంతసింతువు. కానీ అవి నీకు దుర్లభములు కావు, కోరదగినవి కావు. ఎన్నో పరికరములను సంపాదించి నీకు మేము చేసేది ఈ ఆరాధనముచే నీకు నెరవేరదగిన ప్రయోజనము ఏమీ లేదని మేము ఎరుగుదు. నీకు ఎల్లప్పుడూ లభించడవే సకల పురుషార్థములు. అవి నీకు ఒకనాడు ఒకరి వలన ఒక క్రియ వలన లభింపవలసినవి కావు. నీకు కోరదగిన అర్థము లేదు. అయినను మమ్మలను సంతుష్టలను చేయుటకు నీవు పరమకారుణికుడివై నీకు తగని ఆరాధనము మేము చేసినను సంతోషించవు. హే పరమపురుష, మాకు ఏది శ్రేయస్సో తెలియని మూర్ఖులము. నీకు తగిన ఆరాధన చేయలేకపోయినను అపారమగు కారణ్యముచే మాకు మహత్తరమగు ఐశ్వర్యమును, మోక్షమును కల్పింపదలంచిన వాడవై పరిపూర్ణుడవయ్యి ఆ పరిపూర్ణుని వలె మా ఆరాధనను స్వీకరించుటకు మా ఎదుట దర్శనమొసంగితివి. ఓ మహానుభావ,
నీవు మా రాజోగు నాభికి అభిమతములను వసుంగుటచే ఆవిర్భవించితవి. అయినను నీవు ఈ వరమును అనుగ్రహించుము. సమస్త కళ్యాణ గుణములతో విలసిల్లడి నీవు నిన్ను ప్రేమించడి మహాభక్తులకు దర్శనముసంగిదవు. సమస్త మాలిన్యములు తొలగి ఆత్మానందులై ప్రకృతి కంటే వేరుగా ఆత్మస్వరూపమును బ్రహ్మాత్మకంగా దర్శింపగల వారికే సంతతము నీ గుణములను ధ్యానించి పరమ మంగళకరములుగా భావించి చెప్పే వారికే నీ దర్శనము లభించును. అట్టి నీవు ఈనాడు మా నేత్రములకు గోచరమైతవి. దుర్లభముగు నీ దర్శనము లభించుటచే పొందజాలనిది లభింపరానిది ఏదియూ ఉండదు. అయినను మేము కోరినది ఒక్కటే, ఆవలించినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ జారినప్పుడు కానీ ఏ అవస్థలో అయినను ఎట్లయినను జ్వరములో అయినను మరణ సమయంలో అయినను పరవశులములై ఉన్నను మేము సకల పాపములు తొలగింపజాడిన నీ గుణములను ప్రతిపాదించి నామములను పలుకగలవారము అగుదుముగాక. ఇదియే మాకు వసంగవలసిన వరము. మా రాజర్షియగు నాభి సంతానమును కోరి ఉన్నాడు. మీతో సమానముగు సంతానము కావాలని కోరుచున్నాడు. నీవు పురుషార్థములను స్వర్గమును మోక్షమును కూడా వసంగగలవాడు. బల ఐశ్వర్య జ్ఞాన శక్తి వీర తేజస్సు నడి షాడ్గుణ్యములతో పరిపూర్ణుడు. ఇతడు సంతానమును పరమపురుషార్థమని నేడు కోరుచున్నాడు. దరిద్రుడు ఇచ్చడివాడు కుబేరుడని గుర్తింపక పనికిరాని ఓకను కోరినట్లు నీ నుండి సంతానమును కోరుచున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. మహాపురుషుల పాదసేవనము చేసి కర్మవశ్యతను తొలగించుకున్న వారులు గాని ఎవ్వరి చేతను జయింపశక్యము గాని నీ మాయను జయింపలేరు. మాయ సన్మార్గమును మరుగుపరుచును. మాయచే ఆవరింపబడిన బుద్ధిగల వారు లోకములో ఉండరు. మాయచే విషతీవ్రత ఆక్రమించును. అందుచేత మాయకు వసుడే ఇతడు నిన్న సంతానమును కోరుచున్నాడు. సకల కార్య సంపాదకుడవు నీవు. నీకు చేయు వ్యాపారములు ఉదారములు సత్యసంకల్పులు క్షుద్రమైన ప్రయోజనమునకు యజ్ఞము ద్వారా నిన్ను ఆహ్వానించితిమి. సంతానమే పురుషార్థమనడి బుద్ధిచే అందులమైనాము. ఆహ్వానము అవమానము, అవమానమును క్షమింపుము. వృషభదేవ చరితము. ఇట్లు ఋత్విక్కులు స్తోత్రము చేయగా సంతసించిన భగవానుడు ఋత్విక్కులచే స్తోత్రము చేయబడినవాడే నాభిచే స్తోత్రము చేయబడినవాడే ఇట్లు పలికెను. ఓ ఋషులారా, మీరు సత్యవచనులు. మీరు సాధింపజాలినది ఏదియునూ లేదు. మీ వాక్యములు సత్యములై ఫలించును. మరి నాతో సమానుడగు పుత్రుడు ఇతనికి కావాలని నారు. నాతో సదృశుడు వేరొకడు లేడు. నేను ప్రకృతి పురుషుల కంటే విలక్షణ స్వభావుడను. మీరు కోరిన పరమదుర్లభము అయినను బ్రాహ్మణులే నా ముఖము కనుక మీరు ఆడిన మాట వ్యర్థము కారాదు. నేను నా అంశచే నాభిభార్యగు మేరుదేవి యందు అవతరించదను. ఇట్లు మేరుదేవి వినుచుండగా ఆమె భర్తయగు నాభిచే మహారుషులచే ఆరాధింపబడినవాడే భగవానుడు నాభికి కుమారుడుగా అవతరించుటకు అంగీకరించెను. అతడే లోకమునకు ధర్మమును ప్రకాశింపచేయగలడు. తపస్సాలకు బ్రహ్మనిష్టాశీలకు ధర్మములకు విసిదపరచువాడగును. భగవానుడే మేరుదేవి యందు అవతరించెను. ఆ కుమారుడు పుట్టినప్పటి నుండి భగవలక్షణములతో ప్రకాశించుచుండెను. ఇంద్రియ నిగ్రహము వైరాగ్యము మొదలగు గుణములతో విరాజిల్లుచుండెను. ప్రతిదినము ఆయన ప్రభావము వృద్ధి పొందుచుండెను చూచి మంత్రులు ప్రజలు బ్రాహ్మణులు దేవతలు ఇతడు భూమండలంను పరిపాలించిన బాగుండును అని భావించుచుండెని. అతని దేహము సత్వప్రధానమై బలము గలదై ఉండెను. మంచి గుణములు గలవాడే మంచి నడువడి గలవాడే ఇతరులను తిరస్కరింపజాలిన వీర్యము యుద్ధములోనికి నిర్భయముగా ప్రవేశించగల శౌర్యము గలవాడే ఉండెను. అన్నిటిలో అతడు శ్రేష్ఠుగా ఉండుటచే ఋషభుడు అని అతనికి నామధేయము తండ్రి ఏర్పరచును. ఒకప్పుడు ఋషభుని వర్షముగు భారత వర్షములో అతనిపై అసూయచే ఇంద్రుడు వర్ణించుట మానెను. ఋషభుడు ఇంద్రుడు వర్షింపక ఆపినాడని గుర్తించి చాలా విచిత్రముగు యోగశక్తిచే తానే తను అజనాభ వర్షమును కురిపించెను. నాభి తాను కోరినట్లు సముద్రకు కుమారుడు లభించుటచే సంతసించి అత్యంత ఆనందంతో గద్గదమైన కంఠముతో సాక్షాత్తు పురాణ పురుషుడకు భగవానుడే నరులతో సమానముగా ఉన్నాడని గుర్తించయు వత్స తాత బాబు నాయన అని లాలించుచు అమిత ఆనందమును నందుచుండెను. పౌరులు మంత్రులు జానపదులు కూడా అతనిపై అనురాగము గలవారలై ఉండిరి. నాభి తన కుమారుడు వర్ణాశ్రమ ధర్మరక్షణమున సముద్రను గుర్తించి పాలనను నియమించి బ్రాహ్మణులకు ఒప్పజెప్పి
తాను భార్యతో కూడా బదరికాశ్రమమును కేగెను. అచ్చట ఎవరికని ఉద్వేగము కలిగింపకుండా నిర్విఘ్నముగా అపారముగా భక్తి యోగమితే నారాయణ్ణి ఉపాసించి వాసుదేవుని అనుగ్రహముచే ప్రారబ్ధ కర్మావసానమున భగవానుడితో సమానముగు 8 గుణములు ఆవిర్భవించిన వాడే ముక్తి నొందెను. లోకులందరూ నాభిని గూర్చిట్లు తర్వాత ఋషభదేవుడు తన వర్షమగు అజనాభమును కర్మానుష్ఠానమునకు యోగ్యమైన క్షేత్రముగా భావించి కర్మానుష్ఠానమునకు గురుకులవాసము చేసి విద్యను అధిగమించెను. తాను సాక్షాత్తు భగవానుడే అయినను లోకులకు ప్రదర్శించున్నట్టు తానిట్లు విద్యాభ్యాసం చేసి కర్మానుష్ఠానము చేయుటకు సిద్ధపడెను. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎట్టి కర్మలను ఆచరింపవలను ఎట్లు ఆచరింపవలను తెలుపుటకు తానే స్వయముగా ప్రవృత్తి ధర్మములను నివృత్తి ధర్మములను స్మార్త ధర్మములను అనుష్ఠించినాడు. ఇంద్రుడు అతనికి జయంతి అనునామెను భార్యగా వసంగినాడు. ఆమె యందు 9 కుమారులు పుట్టిరి. ఆ 9 పెద్దవాడు భరతుడు. అతడు మహాయోగి, శ్రేష్టములకు గుణములు కలవాడు. అతని పేరుతోనే మన వర్షమునకు భరతవర్షము అని పేరు వచ్చెను. అతని తర్వాత కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పుక్, విదర్భుడు, కీకటుడు అని 9 అతనిని అనుసరించి ఉండిరి. మొదటి 10 మందిలో భరతుడు పెద్దవాడు. అట్లే మిగిలిన వారిలో ప్రతి 10 మందికి ఒక్కరు ప్రధానులై ఉండిరి. వారే పైన పేర్కొనబడిన 9. మిగిలిన 90 మంది కుమారులలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, దమయుడు, చమసుడు, కరభాజనుడు అను 9 భాగవత ధర్మములను లోకమును ప్రకాశింపజేయుటకై భాగవత ధర్మనిష్ఠులై ఉండిరి. వసుదేవునితో నారదుడు మాట్లాడినప్పుడు వారి చరిత్రములు 11వ స్కందమున వర్ణింపబడును. వీరుగాక మిగిలిన కుమారులు 82 జయంతి కుమారులే. వారు తండ్రి ఆజ్ఞను పాలించే వాళ్ళే గార్గస్థ సంపదతో నిండి ఉండిరి. వారు వేదాంగములను అధ్యయనము చేసినారు. యజ్ఞములను ఆచరించిన వారు మంచి నడువడి గల వారిలై బ్రహ్మనిష్ఠులై విరాజిల్లిరి. వృషభుడు స్వతంత్రుడు అనగా కర్మపరతంత్రుడు కాదు. అందుకే అతనిని సుఖదుఖానుభవము ఉండేది కాదు. దుఃఖముతో కలియని ఆనందము అనుభవించుచుండేవాడు. అతడు సాక్షాత్తు ఈశ్వరుడే అయి ఉండి ప్రాకృత మానవుని వలె వర్ణాశ్రమ ధర్మములను ఆచరించేవారు. ధర్మాచరణమును తెలియని వారికి ఆచరణమును తెలియజేసేవాడు. అతడు సర్వభూతముల యందు సమభావము గలవాడు. రాగద్వేషాదులతో కలుషితము కాని చిత్తము గలవాడు. సర్వభూతముల యందు మైత్రి చూపెడేవాడు. ఇతరుల దుఃఖమును చూచి వార్వరైన కారుణ్యము గలవాడు. ఇట్లు లోక శిక్షణమునకే గృహస్థుడు ఉండెను. లోకమున శ్రేష్ఠుడు ఏది ఆచరించినా దాన్ని అనుసరించి ఆచరించుచుందరు. అందుచే ఋషభుడు లోకులకు ఆదర్శముగా ప్రవర్తించుచుండెను. తాను ఎరింగినను రహస్యమైన వేద విషయమును బ్రాహ్మణులను అడిగి తెలుసుకొనుచుండెడివాడు. వారు చెప్పినట్లు సామధాన ఉపాయములతో జనులను పరిపాలించుచుండెడివాడు. యజ్ఞములను ఆచరించినప్పుడు అందు ఉపయోగించవలసిన ద్రవ్యములను దేశమును, కాలమును, వయసును, శ్రద్ధను, ఋత్విక్కులను, విధానములను శాస్త్రంలో చెప్పినట్లు పాటించి యజ్ఞమును చేసేవాడు. ఇట్లు 100 యజ్ఞములు చేసెను. వృషభుడు భరతవర్షమును పాలించుచుండగా ప్రజలలో ఏ ఒక్కరునూ తమకు లేనిది వేరొకరి నుండి పొందవలసి ఉన్నదని భావించేవారు కాదు. ఎవరిని హింసించేవారు కాదు. భగవానుడు వృషభదేవుడు ఒకప్పుడు బ్రహ్మావర్తమునందు బ్రహ్మర్షుడు సభలో ప్రజలందరూ వినుచుండగా శ్రద్ధతో వినుచున్న వినయశీలుడు తన కుమారులకు ఈ విధముగా ధర్మములను ఉపదేశించరి. ఓ రాకుమారులారా, దేహదారులకు ప్రాణులకు ఈ మనుష్య దేహము దుర్లభము. దీని నుండి పొందిన అమేధ్య భక్షణము చేసడి నూకరాదులు కూడా అనుభవించటి కామములను అనుభవించుచుండుట తగదు. కావున ఓ పుత్రులారా, ఈ శరీరముతో దివ్యమైన తపస్సు చేయవలెను. భగవంతుని గూర్చి ధ్యానము చేసినచో భగవదారాధనచే సంసారము తొలగును, అంతఃకరణము పరిశుద్ధమగను, అనంతముగు బ్రహ్మసుఖము లభించును. కామములను అనుభవించినచో దుఃఖ హేతువగు సంసారము లభించును. భగవదారాధన చేసినచో మోక్షము లభించును. మహస్సేవాం ద్వారా మాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంఘం మహాం తస్తే సమచిత్తా ప్రశంత విమన్యవ సుహృదా సాధవోయే. మహాపురుషుల సేవ ముక్తికి మూల కారణము. స్త్రీ లోలురగువారి సంఘము అజ్ఞానమును పెంపొందించి
ద్వారము. అందుచే మనము ఆశ్రయింపదగినది మహాపురుషులచే గాని స్త్రీ వ్యసనము గలవారిని కాదు. మహాపురుషులు సుఖము లభించినది దుఃఖము లభించినను చిత్తము చెలింపక ఉందురు. సకల పదార్థములు బ్రహ్మాత్మకములని ఎరుంగటచే ఇంద్రియ జేము గలవారులై ఉందురు. సర్వ శరీరములలో ఉన్న జీవుల్లో అంతరాత్మగా ఉన్న నియామకుడైన భగవాన్ యందు ప్రీతి గలవారులై ఉందురు. అటు ప్రేమించుటకు వేరొక ప్రయోజనము లేని వారులై ఉందురు. అటు మహాపురుషులు శరీరమును పోషించుకున్నటకై చేయు వ్యాపారముల యందే రుచి కలవారులై ఉండరు. అధర్మ విషయమున ప్రవృత్తి వారికి ఉండదు. మహాపురుషులు తమ శరీరమును పోషించుకునుచు ధర్మ ప్రవృత్తియే లేని వారులను ప్రేమించరు. భార్య బిడ్డలు మిత్రులు ధనము అనువానియందు అలవిగాని ప్రేమను కలిగి ఉండరు. వారు దేహధారణకు ఎంతవరకు అవసరమో అంత మాత్రంనే కోరుదురు, అధికము కోరరు. దేహమే ఆత్మ అనే భ్రాంతితో ప్రేమించిన వాడు దీనుడై ఇంద్రియ ప్రీతికే కర్మలను చేయుచుండును. అట్లు శరీరము కొరకే ప్రేమించుట ఉత్తమము కాదు. ఈ శరీరము ఇంతకు ముందు కష్టపడి చేసిన కర్మల వలనే వచ్చినది. అనర్థములను కలిగించుచున్నది, స్థిరముగా ఉండదు. అట్టి శరీరమును మరలా పోషించుకున్నటకే కర్మ చేయుట లెస్స కాదు. ఎంతవరకు ఈ దేహము కంటే వేరైన ఆత్మతత్వమును యథార్థముగా ఉన్నదానిని ఉన్నట్లుగా ఎరుంగవలనని కోరడో అంతవరకు అజ్ఞానము ఆక్రమించి ఉండును. అజ్ఞానము ఆక్రమించి ఉన్నంత కాలము ఇంద్రియములు ప్రీతికే కర్మలు చేయుచుండును. ఎంతవరకు అట్లు వ్యాపారంలో సాగుచుండునో అంతవరకు మనసు కర్మలయందే లగ్నమై ఉండును. కానీ జ్ఞానమునందు కుదురుగా నిలవదు. మనసు కర్మలను గూర్చియే భావించుచుండుటచే మనసు కర్మాత్మకమై ఉండును. అట్టి మనసుచే మరలా శరీర సంబంధము ఏర్పడును. ఇప్పుడు ఉన్న శరీరము పోయినను మనసు మనకు మరి ఒక శరీరమును కల్పించుచునే ఉండును. ఈ విధముగా దేవ మనుష్యాది శరీరములతో కూడిన తననే తానుగా భావించును గాని వేరైన ఆత్మస్వరూపమును ఎరుంగజాలక కర్మలను ఆచరించుచు కర్మలచే ఏర్పడిన వాసనలచే శరీరములలో తిరుగుచుండును. ఇట్లు భ్రమించుచుండగా మన కర్మవశమై ఉండును. అట్టి కర్మలనే మరలా చేయుటకు ప్రేరణ కలిగించుచుండును. వాసుదేవుని యందు భక్తి కలిగిన నాడు గాని అవిద్య కర్మ వాసనాదేహ సంబంధములు వదలవు. అందుచేతన స్వర్గమును అనగా తాను పొందవలసిన పురుషార్థమును జీవుడు ఎరుంగవలెను. స్వాత్మ పరమాత్మ యథార్థ జ్ఞానమును అనుసంధించుకొనుచుండవలను. దాని యందు పరాకు పడక ఉండవలను. శబ్ద స్పర్శాది విషయములందు ప్రవృత్తి సహజము కాదు, అది అజ్ఞానముచే కలుగున్నది. ఈ విషయ ప్రవృత్తి దేహ సంబంధము వలన కలిగినదని వివేకముచే గుర్తించినంత వరకు తను గూర్చియు పరమాత్మను గూర్చియు స్మృతి లేక మరచిన వాడే ఉండును. దానిచే అజ్ఞానమును ఆవరించును. అజ్ఞానముచే స్త్రీ పురుషులు సంఘముచే కలిగిన సుఖమే ప్రధానమని భావించి దానికి అనుకూలముగా ఇంటిలో ఉండేది దుఃఖములను అనుభవించుచుండును. జీవునకు కర్మ సంబంధం ఎప్పుడు ఆరంభం ఆ వాసనలచే తాను కాని శరీరంను తాననియు తనది కాని ఇల్లు ఇల్లాలు పిల్లలు మొదలగు వారందరూ తనవనియు తోచుచుండును. ఇదియే అవిద్య. ఆ విద్య చేతనే జీవునకు శరీరంతో సంబంధమే ఏర్పడును. దేహ సంబంధం చే మరలా కర్మ చేయుచుందురు. కర్మలు చేయుటచే సుఖము దుఃఖము కలుగుచుండెను. ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండెను. ఆ సుఖదుఖములను అనుభవించుచుండుటచే మరలా కర్మలు చేయుచుండెను. ఇట్టి చక్రభ్రమణము దేవుని యందు భక్తి కలిగిన గాని ఆగదు. ఈ వాసనలే సంసారమునకు మూలము. మనసును అంటిన వాసనను తొలుగుటయే ముక్తికి మూలము. ఈ వాసనలు ఏర్పడుటకు పురుషుడు స్త్రీ అన్యోన్యానురాగముతో కలయుట హేతువు. వారి హృదయములను అనురాగమే ఒకదానితో ఒకదానిని ముడివేయును. ముడివేయుటచే విడదీయరాని బంధము ఏర్పడును. దాని చేతనే మనసులో వాసనలు ఏర్పడి ఇది నా ఇల్లు, నా భార్య, నా క్షేత్రము, నా కుమారులు, నేను దీన్ని అనుభవించుచున్నాను, కాపాడుచున్నాను అనడి అహంకార మమకారములు అనడి మోహము ఏర్పడును. ఇదియే అవిద్య.
కర్మ చేయుటచే మనసులో వాసనలు ఏర్పడి వాసనలచే విప్పుకొనుటకు వీలుగాని గ్రంథి వంటి బంధము ఏర్పడును. దాన్ని శిథిలము చేసిన గాని సంసారం నుండి ముక్తిని పొందలేదు. వాసనలతో కూడిన మనసు విప్పుటకు వీలుకాని ముడిచే బంధింపబడినదని గుర్తించవలెను. ఆ ముడి విడిన నాడే ఈ సంసారం నుండి వీడి భగవాన్ని పొందును. ఈ హృదయ గ్రంథి శిథిలమవుటకు కొన్ని సాధనలు ఉన్నవి. అవిద్యా దోషము వాసనకైనను లేని హంసవలే స్వచ్ఛమైన గురువునందు ప్రేమ కలిగి ఉండవలెను. హితమును ఉపదేశించువాడే గురువు. గురువు భగవత్స్వరూపుడే. అందుచేత గురుభక్తియే హృదయ గ్రంథి ఛేదనమునకు మంచి సాధనం. అతి గురువును అనువర్తించుచుండవలెను. అట్లు ఉండిన నాడు అతని ఉపదేశములచే శబ్దాది విషయములందు తృష్ణ తొలుగును. ఇంకా కావలనడి కోరిక తగ్గును. చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు ద్వంద్వములను ఓర్చుకొని స్థితి కలుగును. ఇచ్చట ఉన్నను పై స్వర్గాది లోకములలో ఉన్నను దుఃఖము వదలదని ఎరుంగటచే ఆ సుఖములందు కోరిక తగ్గును. ఏది స్వీకరింపదగినదో, ఏది విడవదగినదో, ఏది ఆచరింపదగినదో, ఏది మానదగినదో ఎరుంగవలనడి కోరిక ఉండవలెను. సహతము భగవత్స్వరణతోనే పెద్దల సేవలతోనే కాలము గడుపుటచే వ్యర్థమైన కోరికలు తొలుగును. ఇట్లు మనసునందరి వాసనలు అనడి గ్రంథులను తొలగించుకున్నటకు ప్రయత్నించవలెను. తర్వాత తాను చేయు కర్మలను భగవదారాధనగానే చేయుట అలవర్చుకొనవలను. భాగవతుల సహవాసము చేయుచుండవలను. భగవద్గుణములచే కీర్తించుచుండవలను. ఎవరి యందును వైరము ఉండరాదు. అందరినీ సమముగా చూచుట అలవర్చుకొనవలెను. ఇంద్రియముల ఉద్రేకము తగ్గవలెను. దేహము నేను అనడి బుద్ధి, ఇది నాది అనడి బుద్ధి పోవలనడి కోరిక కలుగవలెను. దేహము కంటే వేరైన ఆత్మయాదత్యమును సంతతము భావించుచుండవలెను. సాత్వికాహారమును తీసుకొనుచుండవలను. ప్రాణములను ఇంద్రియములను తన వశమునందుంచుకొనుటకు ప్రయత్నం చేయవలెను. మంచి శ్రద్ధ కలిగి ఉండవలెను. తన హితమును తాను పొందుటకు ఉపాయము వినవలనడి శ్రద్ధ ఉండవలెను. స్త్రీ సంగము వేడవలెను. ఎల్లప్పుడూ చేయవలసిన పనులను పరాకుచే మానకుండా ఉండవలెను. మాటను నియమముతో వ్యవహరించుట నేర్చుకొనవలెను. సర్వభూతముల యందు బ్రహ్మయే ఆత్మగా ఉన్నదని అన్నిటినీ బ్రహ్మాత్మకముగా ఎరుంగవలెను. శాస్త్రాధ్యయనము చేసి జ్ఞానముతో భగవత్ స్వరూప రూప గుణ విభూతులను ఎరింగి ధ్యానము చేయవలెను. దాని అందే స్థిరముగా మనసును నిలిపి ఉండవలెను. ఎన్ని విఘ్నములు కలిగినను చెలింపక ధైర్యముగా ప్రవర్తించుచుండవలెను. తాను పొందవలసినవేవియో పొందుటకు చేయదగిన సాధనములేవియో ఎరింగి ఆచరించుటలో నేర్పుగలవాడే ఉండవలెను. ఈ దేహమునకు మూలము అహంకారము. ఆ అహంకారమే అజ్ఞానమును కలిగించి హృదయ గ్రంథులను అనగా వాసనను ఏర్పరిచి ఆత్మను దేహముతో బంధించును. ఈ పైన చెప్పిన ఉపదేశంను పరాకు లేకుండా గ్రహించి ఆచరించి వాసనలను చక్కగా తొలగించుకొనవలెను. అవి తొలుగు వరకు ఈ ఉపాయములను శ్రద్ధగా ఆచరించవలెను. ఇదియే సంసారమనడి రోగము తొలుగుటకు ప్రధానమైన మందు. ఇదియే యోగము. ఈ లోకములో భగవదనుగ్రహమునే పరమ ప్రయోజనముగా భావించి భగవల్లోకమును పొందవలనని కోరడి తండ్రి తన పిల్లలకును, గురువు తన శిష్యులకును, రాజు తన ప్రజలకును దీన్ని తప్పక నేర్పవలెను. అంతేగాని ఆత్మజ్ఞానము లేకుండా కర్మాచరణమే ప్రధానమని భావించి వారిని కర్మాచరణము చేయుట యందు వినియోగింపరాదు. వారు అజ్ఞానముచే ఆసక్తిచే ఎరుంగలేక శ్రద్ధ లేక సరిగా ఆచరింపలేకపోయినను కోపము తెచ్చుకొనక మరలా వారిని శాసించుచుండవలెను. ఈ లోకము తనకు శ్రేయస్సు ఏదో ఎరుంగదు. ఆ శ్రేయస్సును ఆర్జించుటకు మార్గం ఏదో ఎరుంగదు. కోరికలే అధికమగుటిచే శబ్దాది విషయంలోనే కోరుచుండును. అనర్థములను కలిగించడి కర్మలనే చేయుచుండవలననిపించును. తనకు ఉపయోగించడవని మానవులు చేసే కర్మలన్నీ అనర్థంనే కలిగించును. ఆ కర్మలు ఆచరించుటచే కలిగడి సుఖము అత్యల్పమైనది. దానికై తాను ప్రాకులాడుచుండుటచే ఒకరితో ఒకరుకు వైరం ఏర్పడుచుండెను. దానిచే అనంతములగు దుఃఖములు కలుగుచుండెను. మూఢుడు తన శ్రేయము ఏదో ఎరుంగలేడు.
ఎరుంగక కర్మ మార్గమునందే ప్రవర్తించుచున్న మూడిని మంచి మనసు గలవాడు ఎవ్వడునూ వారించకుండా ఉండలేడు. కర్మ మార్గమును ప్రవర్తించి కోరి తనకు అనర్థమును తెచ్చుకొని వారిని చూచి వారింపనివాడు అతని శత్రువేగాని మిత్రుడుగాడు. గ్రుడ్డివాడు తెలియక తప్పుదారి పోవచున్నప్పుడు కన్ను ఉన్నవాడు ఎవ్వడునూ అటుగాదు ఇటు రమ్మని చెప్పక ఊరుకుండగలడా? భక్తి యోగమును ఉపదేశించి సంసార నివారకమైన భక్తి మార్గంను మరలింపని వాడు ఎవడైనను దేహ సంబంధము చేవాడు గురువైనను గురువుగాడు, తండ్రి అయినను తండ్రిగాడు, బంధుమైనను బంధువు కాడు. ఉపదేశించని తల్లి తల్లి కాదు, అట్టి దైవము కూడా దైవము కాదు. భర్త భర్తగాడు, దేహపోషణమునకే కోరికలతో కర్మలను ఆచరించి మనసులో వాసనలు పెనవేసుకొని ఇంతకంటే నీచమైన జన్మలకు పోబోచున్న వారిని చూచి వారింపకుండని వారు మృత్యువు దగ్గర పడుచుండగా చూచి నివారింపని వాడు ఎంతటి ద్రోహియో అంత ద్రోహియే. వృషభదేవుడు తన కుమారులకు ఇంతవరకు భక్తియోగమును మోక్ష మార్గమును ఉపదేశించెను. ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు, ఓ పుత్రులారా, నా శరీరము లోకములో అందరి శరీరములో వంటిది అని భావించుటకు వీలు కానిది. సత్వగుణములతో పూర్తిగా నిండినది. రజస్తమో గుణములు సంపర్కము లేదు. లోకుల శరీరంలో సత్వరజస్తమో గుణములతో కూడినవి. నా శరీరము శుద్ధ సత్వమే గలది. అటు సత్వము నిండినాడు ధర్మమే ప్రధానమై నిండి ఉండును, అధర్మము దూరంగా తొలగును. సత్వగుణము అధికంగా ఉన్నవారికి భగవద్గుణములు రుచించును, ప్రవృత్తి ధర్మంలో రుచింపవు. అందుచే అందరికంటే శ్రేష్ఠుడను కనుక పెద్దలు ఋషభుడు అని నన్ను వ్యవహరించిరి. మీరందరూ సత్వప్రధానమగు హృదయము గల నా నుండి జన్మించినారు కావున మీరు కూడా సత్వప్రధానులే. మీ సోదరుడు భరతుడు మీ అందరి చేతను పూజింపదగినవాడు. మనసులో కాపట్యము లేకుండా అతన్ని సేవింపుడు. ఆ భరతుని సేవించుటయే నన్ను సేవించుట, ప్రజలను పాలించుట అని భావింపుడు. పితృ శుశ్రూషచే ప్రజాపాలనచే లభించడి ఫలము భరతుని శుశ్రూషచే లభించును. ఈ లోకములోని దేహములలో భూమి నుండి వెలుపలకు మొలచి వచ్చే మొక్కలు ఉత్తమమైనవి. వాటికంటే కదిలాడటి జంగమ శరీరంలో గలవి గొప్పవి. వానికంటే జ్ఞానము గల పశువులు మొదలగునవి గొప్పవి. ఆ పశువుల కంటే మనుష్యులు గొప్పవారు. వారికంటే గంధర్వులు సిద్ధులు మొదలగువారు గొప్పవారు. వారికంటే సురలు గొప్పవారు. సురుల కంటే ఇంద్రుడు మొదలగు గల దేవతలు గొప్పవారు. వారికంటే బ్రహ్మకుమారులకు దక్షాదులు గొప్పవారు. వారికంటే రుద్రునకు జనకుడగుడిచే బ్రహ్మ గొప్పవాడు. ఆ బ్రహ్మ కంటే పౌడగు వాసుదేవుడగు నేను గొప్పవాడును. ఓ జ్ఞానులారా, ద్విజుల్లో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులే బ్రాహ్మణులు, వారే వేదవేత్తలు. బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బ్రాహ్మణులు సకల ప్రాణులలో శ్రేష్ఠుడు. ఈ విశ్వములో బ్రాహ్మణులతో సమానమగు భూతము ఏదియూ లేదని నా భావము. ఈ విశ్వములో బ్రాహ్మణులతో సమానమగు భూతము ఏదియూ లేదని నా భావము. బ్రాహ్మణులకు అర్పించిన దాన్ని వారి ద్వారా నేనే స్వీకరించును. అగ్నిహోత్రంలో హోమము చేయుట కంటే బ్రాహ్మణులకు సమర్పించుట ఉత్తమము. నా మూర్తియే వేదము, అది సనాతనమైనది. నా శరీరముగు ఆ వేదమును బ్రాహ్మణులు ధరించుచున్నారు. బ్రాహ్మణులు యందు నిరతశయ పవిత్రమగు సత్వగుణము ప్రతిష్ఠితమై ఉండును. బ్రాహ్మణులు యందు మనోనిగ్రహమనడే శమము, బాహ్యేంద్రియ నిగ్రహమనడే దమము, అనృతమాడుకుండుట, భూతహితమనడే సత్యము, సర్వభూతదయ తపస్సు ఓరమే, స్వాత్మ పరమాత్మ యథాస్యమును అనుభవించుట అన్నవే స్థిరముగా ఉండును. వారికి దేని ఎందును వాంఛ ఉండదు. బ్రాహ్మణుల కంటే పరుడను అనంతుడునగు నా నుండి కూడా వారు కోరదగినది ఏదియూ ఉండదు. వారు అకించనులు, కోరదగినది ఏదియూ లేనివారు. భగవాన్ యందు భక్తి గల వారులకు ఐహిక పురుషార్థములు ఎందుకు ఉపయోగపడును. ఇట్లు భగవద్భక్తులకు భాగవతులు యందు భక్తి కలిగి ఉండుట చాలా ఆవశ్యకము. ఇంకను ఆ లోకములోని స్థావర జంగములకు భూతములన్నిటినీ భగవాన్ని శరీరములుగా భావించుట, భగవాన్ని ఆరాధించుటే. దేహమును జీవులను పరమాత్మను స్వభావముచే వేరువేరుగా ఎరుంగగలిగిన వారు విశ్వంలో దేన్ని చూచినను భగవద్
భగవదాత్మకముగా భావించి ఆరాధించరు. అదే భగవదారాధన. మనసుచే వాక్కుచే చూపుచే చేసే వ్యాపారములన్నిటినీ ఫలము నా ఆరాధనమే అని భావించిన వాడే ధన్యుడు. ఎవడు మృత్యుపాసము వంటి మహామోహము నుండి విడివేట శక్యముగాక బాధపడుచుండెనో వానికి భగవదారాధన ఒక్కటే మోక్ష సాధనము. మనసుతో సర్వభూతములు యందు భగవాన్నే భావించుచుండుట, మాటలతో భగవాన్ని గూర్చియే ప్రసంగించుచుండుట, చూపులతో భగవాన్ని దివ్య శరీరము విశ్వమునంతను చూచుచుండుట అనునవే ముక్తికి సాధనములు. ఇట్లు ఋషభదేవుడు తన కుమారులకు ఎరుంగవలసిన విషయములను ఆచరింపవలసిన కర్తవ్యంను ఉపదేశించెను. ఇట్లు లోకమునకు ఎరింగింపచేయుటకై సర్వభూత సుహృత్తగు ఋషభదేవుడు తన కుమారులకు జ్ఞానమును ఉపదేశించి, ఇంద్రియ నిగ్రహమే శీలంగా గలవారును, సర్వకర్మలయందు ఆసక్తి లేని వారిలై సంతతము భగవాన్ని మన్నము చేయుచుండు వారును అగు తన కుమారులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ఉపదేశించి, తన కుమారులలో పెద్దవాడును పరమ భాగవతుడును భాగవత భక్తి గలవాడును అగు భరతుని రాజ్యపాలనమునకు నియమించెను. వృషభదేవుడు అన్ని పరికరములను వదిలివేసి శరీరంను మాత్రమే ధరించి పరివ్రాజకుడై పిచ్చివాని వలె దిగంబరుడై జుత్తు జొల్లుకొని పోయిన వాడై ఇంతకాలము తాను ఆరాధించిన అగ్నిని తనయందే సమారోపణము చేసుకొని బ్రహ్మవర్తం నుండి వెళ్ళిపోయాను. జడుని వలె, మోగవాని వలె, చెవిటివాని వలె, పిచ్చివాని వలె, భూతావిష్ణుని వలె ప్రవర్తించుచు అవధూత వేషముతో ఎవరు మాట్లాడక మౌనంతో ఉండెను. అట్లు పోవచుండగా మార్గంలో పట్టణములలో పల్లెల్లో కొందరు దుర్జనులు అతన్ని అవమానించుచుండిరి. ఈగలు ఏనుగుపై వ్రాయినట్లు అతన్ని కొందరు బాధించుచుండిరి. కొందరు బెదిరించుట, కొందరు కొట్టుట, కొందరు ఉమ్మివేయుట, మూత్రమును పోయుట, కొందరు ఇసుక జల్లుట, రాళ్ళు విసురుట, తట్టుట చేయుచు అతన్ని బాధించుచుండిరి. అతడు వాటిని పట్టించుకొనకుండా దేహము అనబడినది ఉన్నను లేనిదిగా భావించుచుండెను. సంతతము మార్పు చెందడి అచిత్తి యొక్క వికారమైన శరీరము దేహాత్మ భ్రాంతి గల వారులకు తానుగా గోచరించుచుండెను. కానీ ఋషభదేవుడు ఆత్మస్వరూపమును పరమాత్మ స్వరూపమును ఎరింగి దేహమునందు నేను అనే భావము లేని వాడే ఉండెను. అంతట బ్రహ్మమే అతనికి గోచరించుచుండెను. బ్రహ్మము ఆత్మగా లేని వస్తువు అతనికి గోచరము అగుట లేదు. అట్లు భూమండలమనంతను సంచరించెను. అతని శరీరము అతి సుకుమారము. అతని హస్తపాదములు, వక్షస్థలము, బాహువులు పరమసుందరములు. దీర్ఘములైన బాహువులు, విశాలమైన మూపులు గలవాడు. సహజముగా సుందరుడు. ఎల్లప్పుడూ చిరునవ్వు తొంగి చూచడి మోము గలవాడు. ఇంతకుముందు అతని రూపమును చూచిన స్త్రీలు కామపరవశులై బాధపడుచుండేవారు. అటివాడు ఇప్పుడు ధూళి కమ్మిన జుట్టుతో, జటలతో, మలినమైన శరీరముతో గ్రహము పట్టిన వాని వలె కనపడుచుండెను. వృషభదేవుడు కొంతకాలం ఇట్లా సంచరించి ఒకచోటనే పరుండి ఉండి ఏది తన వద్దకు వచ్చినా దాన్ని మాత్రమే తినుచు కదలక మెదలక కొండచిలు వలె అజగర వ్రతమును పాటించుచుండెను. అట్లు పరుండియే తినుట, త్రాగుట, మూత్ర విసర్జనము చేయుట, పురీషమును విడుచుట మొదలగునవి చేయుచు తన నుండి వెళ్ళిన మలమూత్రములలోనే దొర్లుచు ఒంటి నిండా మలమూత్రములను పులుముకొని పోయి ఉండేవాడు. అతని పురీషము దివ్యమగు పరిమళము గలదై ఉండెను. ఆ పరిమళము దాల్చిన వాయువు 100 యోజనముల మేర మంచి వాసనను వెదజల్లుచుండెను. ఈ విధముగా కొంతకాలము అజగవ్రతము చేసి, కొంతకాలము గోవు వలె, కొంతకాలము మృగము వలె, కొంతకాలము కాకి వలె సంచరించుచు, నడుచుచు, కూర్చునుచు, పరుండుచు ఆయా జంతువుల వలె తినుట, త్రాగుట చేయుచుండెను. ఈ విధముగా యోగి చర్యలను చేయుచు వృషభదేవుడు తనకును అన్ని ఆత్మలకును ఆత్మ అయిన వాసుదేవుని యందు నిశ్చలముగా నిలిపిన మనసుతో ఆ భగవత్స్వరూపము గోచరము కాకుండా చేసడి కర్మ తొలగిన వాడే, శరీరము కన్నా వేరైన భగవానుడే ఆత్మగా గల ఆత్మస్వరూపమును ఎల్లప్పుడూ దర్శించుచుండెను. అతనికి కోరిక లేకపోయినను సర్వశక్తులు అతనికి యోగబలముచే లభించెను. అతనికి ఇచ్చలేకపోయినను ఆకాశంలో వెళ్ళగల శక్తి, మనసు వేగముతో పోగలిగిన శక్తి, అంతర్ధాన శక్తి, పరకాయ ప్రవేశ శక్తి, దూరగ్రహణ శక్తి మున్నగునవి అన్నీయూ కలిగెను. కానీ అవి తన ముక్తికి విరోధులని వృషభదేవుడు వాణ్ణి ఆదరించి స్వీకరించలేదు. ఆత్మయందే సంతతము ఆనందము అనుభవించుచున్న వారులకు యోగముచే ఆత్మదర్శనము చేసి భక్తి యోగముచే భగవత్ సాక్షాత్కారమునంది జ్ఞానాగ్నిచే వాసనలు ఆడే కర్మబీజంలో దగ్ధమైన వారికి ఐశ్వర్యంలో ఉన్నను సిద్ధులను అవి వారిని అందుచే వివేకము గలవారు మనసును నమ్మరు.
వలపని ఏమీ ఎరుగునట్టు దూరంగా కూర్చుని ఉన్న వేటగాని వంటిది మనసు. అది పట్టించుకోనట్లే ఉండి ఆత్మను వంచి వశపరుచుకొనెను. అందుచే సిద్ధులు లభించినవి కదా అని, యోగాభ్యాసమును ఫలించినది కదా అని నమ్మి దేనిని ప్రేమించినను మనసునకు దోషం అంటదు కదా అని అనుకొనకూడదు. మనసు నిశ్చలముగా ఉండనది. మనసును జయించిన యోగి కూడా మనసు నాకు లొంగినది కదా, అది నాకు ఏమి అనర్థము కలిగించును అన్న విషయములతో సంగము కలిగి ఉండరాదు. మనసును నమ్మి విషయములతో సంగము పెంచుకొన్నచో భగవద్ధ్యానము జారిపోవును. యోగము సిద్ధించినను మనసు ఎల్లప్పుడూ కోరికకు దారి వసంగుచునే ఉండును. కోరిక చేరినదో దాన్ని వెంట క్రోధాదులు అన్నయో మనసులో దూరును. యోగము ఉన్నది కదా అని లౌకిక విషయములను ప్రేమించినచో వ్యభిచారిణి అయిన భార్య భర్తను మోసగించినట్లు మనసు మోసగించును. లౌకిక విషయములందు గాని ద్రవ్యములందు గాని స్నేహము కలిగి ఉన్నచో మనసులో ముందు ప్రవేశించినది కోరిక అనగా కామము. కామము అనుసరించి పగ, మదము, లోభము, శోకము, మోహము, భయము మొదలగునవి అన్నయు మనసున ప్రవేశించు. దానిచే ఆత్మకు కర్మబంధము కలుగును. కావున బుద్ధిమంతుడు ఎంత యోగి అయినను మనసును విశ్వసించి లౌకికములగు వస్తువులను ప్రేమించరాదు. ఈ విధముగా ఋషభదేవుడు లోకుల కంటే భిన్నమైన వేషముతో, మాటలతో, నడవడితో జడును వలె సంచరించుచుండెను. చివరకు తన శరీరమును విడవవలననే కోరికతో యోగులు తమ శరీరంను ఎట్లు విడవవలెనో అందరికీ నేర్పుడికై అజ్ఞానము వదిలి తన ఆత్మను పరమాత్మ యందు ఒకటిగా చేర్చి ప్రారబ్ధ కర్మ తొలగిన వాడై దేహాభిమానము వదిలి యోగులకు యోగనిష్టను ఉపదేశము చేతను తన ఆచరణ చేతను ఎరింగించిన వాడే ఉండెను. ఇట్లు శరీరము విడుచుట అనగా స్థూల శరీరము కాదు, లింగ శరీరమును అనగా మనసులో దేహమే నేను అనడి బుద్ధి తొలగి శరీరముతో ఉన్నను వేరుగా తన్ను తాను భావించుచు దేహమును ఆదరింపక సంచరించడి స్థితి ఏర్పడను. ఇది శరీరము ఉండగానే ముక్తి పొందినట్లు ఆత్మ శరీరంలో ఉండియో శరీరమును అంటక ఉండును. ఈ విధముగా ఋషభుడు శరీర సంబంధమును వీడినవాడైనను మాయావాసనచే శరీరము అనువర్తించుచుండెను. ఈ శరీరము నేను అని గాని నాది అని గాని అభిమానము లేకుండెను. శరీరము దక్షిణ కర్ణాటక దేశంలో యథేచ్ఛగా సంచరించుచుండెను. కుటకాచలము యొక్క ఉపవనములో నోటిలో రాళ్లనే కబలముగా పెట్టుకొని పిచ్చివాని వలె జుత్తు విప్పుకొని నగ్నుడై సంచరించుచుండెను. అట్లు సంచరించుచుండగా ఆ వనంలో గాలి వేగముచే కదిలిన వెదురు చెట్లు రాసుకునుటచే అగ్ని బయలుదేరెను. ఆ అగ్ని ఆ వనముతో పాటు ఋషభదేవుని శరీరమును కూడా దహించి వేసెను. ఇట్లు స్థూల శరీరమును కూడా వీడిపోయాను. ఇట్లు ఋషభదేవుడు ఆశ్రమ ధర్మములను కూడా అతిక్రమించి అవధూత స్థితిలో సంచరించుచు దహింపబడిన వృత్తాంతమును ఆ దేశమునకు రాజుగు అర్హన్ అనే పేరు గలవాడు వినెను. ఆ రాజు ఋషభుడు కొండ చిలువ వలె గోవుల వలె మృగముల వలె సంచరించుచు చేసిన వ్రతంలో అశాస్త్రీయంలో నెరుంగక రాబోయేటి దైవ నిర్ణయం అనుసరించి అవి ధర్మములను పాషాండ పద్ధతిలో ఈ ధర్మములను తన బుద్ధిని అనుసరించి అర్హత ధర్మమునందు మనుష్యులను ప్రవర్తింపజేశాను. ఆ అర్హత సిద్ధాంతం అనుసరించి కలియుగంలో కొంతమంది సంస్కారహీనులకు మనుష్యులు దేవమాయిచే మోహము నొందిన వారై తమ శౌచమును చారిత్రమును వీడిన వారి స్నానాదులు సంధ్యావందనాదులు మాని వారి దేవతలను తిరస్కరించుచు ధర్మమును కాని వారిని ధర్మములుగా స్వీకరించుచు వివేకహీనులై చెడు వ్రతములను చేయుదురు. వారు వేదములను వేదాధ్యయమును చేయువారులను యజ్ఞములను యజ్ఞ పురుషుడకు భగవద్భక్తులను దూషించుచుందురు. ఈ విధముగా వేద ప్రమాణమును వీడి అప్రమాణికముగా స్వేచ్ఛగా ప్రవర్తించుచుందురు. అందం పరంపరగా ఆచరణలను చేయుచుందురు. వారు అంధత మనసు అనడి నరకమునందు పడుదురు. ఈ ఋషభదేవుని అవతారము రజోగుణము అధికముగా గలవారులను వేద విరుద్ధమగు మార్గమును శిక్షించినది. వృషభదేవుని చరిత్రమును ఆర్యులు ఇట్లు కీర్తించుచుందరు. సప్త సముద్రములచే ఆవరింపబడిన ద్వీపంలో జంబూద్వీపము ఉత్కృష్టమైనది. అందలి 9 వర్షములలో భారత వర్షము అధికమైనది.
భరతములో ఉన్నవారు ఋషభదేవుడు ఉపదేశించిన భాగవత ధర్మమును శ్రేయసాధములుగా భావించరు. ఈ ప్రియవ్రతుని వంశము చాలా విశాలమైనది. ఆ వంశం నందే భగవానుడే ఋషభుడుగా అవతరించినాడు. అతడే కర్మరాహిత్యమును మోక్ష మార్గమును ఉపదేశించను. ఇంతవరకు సకల వేదలోక దేవ బ్రాహ్మణులకు గోవులకు పరమ గురువగు భగవానుడగు వృషభదేవుని చరిత్రము ఇందు వర్ణింపబడినది. ఇది సమస్త దుశ్చరిత్రను తొలగించును, మహామంగళము కలిగించును. దీన్ని శ్రద్ధతో వినినను వినిపించినను భగవానుడగు వాసుదేవుని యందు భక్తి కలుగును. భగవద్ అనుభవ సుధారసముచే వివేకము గలవారు ఈ సంసారమునందలి పాపములను తాపములను భగవద అనుభవ ప్రవాహములో స్నానము చేసి తొలగించుకుందరు. భగవదను భవరూపమగు భక్తి గలవారు పరమ పురుషార్థము స్వయముగా లభించినను దానిని ఆదరింపరు. ఓ పరీక్షన్ మహారాజా, భగవానుడగు వాసుదేవుడు బ్రాహ్మణులకును యాదవులకును స్వామి, గురువు, బలము, దైవము, ప్రియుడు, కులపతి. అంతేకాదు వారికి కింకరుడుగా సేవ చేసినాడు. అట్టి భగవానుడు తనను భజించువారులకు ముక్తిని వసంగునే గాని భక్తిని వసంగడు. మీ భాగ్యముచే మీకు భక్తి లభించినది. వృషభదేవుడు బ్రహ్మాత్మకమగు స్వస్వరూపమును అనుభవించుటే లాభముగా భావించినాడు. ఇతర పురుషార్థముల యందు తృష్టలేనివాడు. పాపకర్మల విషయమున అతని బుద్ధి ప్రసరించదు. అట్టి వృషభదేవుడు లోకులకు దయతో అభయస్వరూపమగు ఆత్మస్వరూపమును ఉపదేశించెను.